స్టాక్ మార్కెట్ బేసిక్ సిరీస్ డే 11లో మార్కెట్ క్యాపిటలైజేషన్ గురించి తెలుసుకుందాం. మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే స్టాక్ మార్కెట్ లో కంపెనీ అనేది ఎంత పెద్దది అని చెప్పేదాన్నే మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటారు. అంటే ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ ఈజ్ ఈక్వల్ టు కంపెనీస్ టోటల్ మార్కెట్ వాల్యూ. అయితే ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ ని క్యాలిక్యులేట్ చేయడానికి ఒక ఫార్ములా ఉంటుంది. అదేంటంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ ఈజ్ ఈక్వల్ టు షేర్ ప్రైస్ ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్. అయితే మనం ఈ ఫార్ములాను యూజ్ చేసి ఒక కంపెనీకి సంబంధించిన మార్కెట్ క్యాపిటలైజేషన్ అయితే తెలుసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక కంపెనీ నేమ్ వచ్చేసి XYZ లిమిటెడ్. ఈ కంపెనీకి సంబంధించిన షేర్ ప్రైస్ చూసుకుంటే 100 రూపీస్. అలాగే ఈ కంపెనీకి సంబంధించిన టోటల్ షేర్స్ చూసుకుంటే 10 crores షేర్స్. అయితే మనం ఇందాక చెప్పుకున్న ఫార్ములా ప్రకారం వీటిని క్యాలిక్యులేట్ చేస్తే కనుక మనకు వచ్చే టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వాల్యూ వచ్చేసి 1000 crores. ఈ విధంగా మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. అయితే ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ లో 3 టైప్స్ ఆఫ్ మార్కెట్ క్యాపిటలైజేషన్స్ అయితే ఉంటాయి. అవేంటంటే ఒకటి లార్జ్ క్యాప్, 2 మిడ్ క్యాప్, 3 స్మాల్ క్యాప్. అయితే వీటి గురించి ఇప్పుడు 1 by 1 క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లార్జ్ క్యాప్ అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది 20,000 crores అబౌవ్ ఉండే కంపెనీస్ అన్ని లార్జ్ క్యాప్ లోకి వస్తాయి. అలాగే ఈ కంపెనీస్ అనేవి స్టేబుల్ అండ్ ట్రస్టెడ్ కంపెనీస్. అలాగే మంచి రిటర్న్స్ కూడా జనరేట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే రిలయన్స్, TCS. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మిడ్ క్యాప్ అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది 5,000 crores నుంచి 20,000 crores ఈ మధ్యలో ఉండే మార్కెట్ క్యాపిటలైజేషన్ కంపెనీస్ అన్ని ఈ మిడ్ క్యాప్ లోకి వస్తాయి. అయితే ఈ కంపెనీస్ అనేవి గ్రోయింగ్ కంపెనీస్. అలాగే వీటిలో రిస్క్ చూసుకుంటే మోడరేట్ గా ఉంటుంది. అంటే ఒక మీడియం రేంజ్ లో రిస్క్ అనేది ఉంటుంది. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే స్మాల్ క్యాప్ అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది 5,000 crores బిలో ఉండే కంపెనీస్ అన్ని ఈ స్మాల్ క్యాప్ లోకి వస్తాయి. అయితే ఈ కంపెనీస్ కి హై గ్రోత్ పొటెన్షియల్ అనేది ఉంటుంది. కాకపోతే దాంతో పాటు హై రిస్క్ కూడా ఉంటుంది. సో ఇవి ఓవరాల్ గా 3 టైప్స్ ఆఫ్ మార్కెట్ క్యాపిటలైజేషన్స్. అయితే ఇంకా ఫైనల్ గా కూడా చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ బిగినర్స్ అనే వాళ్ళు ఒక మిస్అండర్స్టాండింగ్ అయితే చేసుకుంటారు. అదేంటంటే షేర్ ప్రైస్ ని బట్టి కంపెనీ వాల్యూ అనేది డిసైడ్ అవుతారు. అంటే ఎలా అంటే షేర్ ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటే కనుక కంపెనీ అనేది మంచిది అనుకుంటారు. కానీ యాక్చువల్గా అది కరెక్ట్ కాదు. అది ఎలాగో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఏ అనే కంపెనీ షేర్ ప్రైస్ వచ్చేసి 2,000, టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ చూసుకుంటే 1 crore. సో ఓవరాల్ గా మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసుకుంటే 2,000 crores. అలాగే బి అనే కంపెనీ షేర్ ప్రైస్ చూసుకుంటే 200, టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ చూసుకుంటే 20 crores. సో ఓవరాల్ గా మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసుకుంటే 4,000 crores. సో ఓవరాల్ గా కంపారిటివ్లీ 2 కంపెనీస్ లో బి అనే కంపెనీ పెద్దది. ఎందుకంటే బి కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసుకుంటే 4,000 crores. సో ఓవరాల్ గా దీని వాల్యూ పెద్దది. సో ఈ విధంగా మనం ఒక కంపెనీకి సంబంధించిన వాల్యూ అనేది డిసైడ్ అవ్వాలి తప్ప అంతేగాని ఆ కంపెనీకి సంబంధించిన షేర్ ప్రైస్ ని బట్టి అయితే డిసైడ్ అవ్వకూడదు. సో ఇది ఓవరాల్ గానే. సో కంటెంట్ అనేది ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ గురించి ఇంకా తెలుసుకోవాలంటే మన అకౌంట్ ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.